ప్రభునందు ప్రియులు దేవుని పిల్లలైన కూడి వచ్చిన మీకు, వేదిక మీద ఉన్న మరి ప్రియతమ నాయకులు, అలాగే ఎందరో దైవజనులు, వాళ్ళందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, సమయం చాలా ఆలస్యమైంది. 5 నిమిషాలు తక్కువ 10 అవుతుంది. మరి ఎక్కడెక్కడి నుంచో పిల్లలతో ఈ చలిలో మీరు వచ్చారు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 11 గంటల లోపు మిమ్మల్ని విడిచిపెడతాను, మీరు ఇళ్లకు వెళ్ళిపోదురు. కానీ కనుక చెప్పబడే మాటలు చాలా జాగ్రత్తగా వినాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఓకే, గత 2 దినాలుగా మనం ఆలోచిస్తున్న ఈ విశేషమైన అంశములో మరణం తరువాత జరిగే రహస్యాలు. మనిషికి మరణం అనేది తథ్యం. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. చనిపోయే ముందు తాను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో అన్న విషయాన్ని గూర్చి ముందుగా ఆలోచించి ముందు చూపుతో మరి భూమి మీద బ్రతుకున్న ఈ జీవిత కాలములోనే చక్కటి మరి నిర్ణయాలను తీసుకుని భూమి మీద తమ బ్రతుకులకు సార్థకతను చేకూర్చుకోవాలి. ఎలా అంటారా? దేవుడు మనందరికీ ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. 60, 70, 80, 90. ఈ జీవితకాలంలో భవిష్యత్తును గూర్చిన ఆలోచన మనందరికీ చాలా అవసరం. దానినే ముందు చూపు అంటారు. మన ముందటి తరాల వాళ్ళు మన కోసం ముందు చూపుతో వాళ్ళు ఏం చేశారో తెలుసండి? ఎన్నో మామిడి మొక్కలు, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, వీటన్నిటినీ కూడా వాళ్ళు నాటారు. మరి వారు ఈరోజు నాటబట్టే మనం ఈరోజు వాటిని తినగలుగుతున్నాం. ఏమండి? అలాగే రోడ్ల మీద మనం వెళుతున్నప్పుడు ఇరువైపులా పెద్ద వృక్షాలు కనబడుతుంటే మనకి నిజంగా వర్షం సమయంలో కావచ్చు, భయంకరమైన ఎండ వేడిలో కావచ్చు, ఆ చెట్టు కింద సేద తీరితే అబ్బా ఎవరేశారో కానీ చెట్టు నిజంగా విశ్రాంతి దొరికింది అని మన ప్రాణాలు తెప్పరిల్లుతాయి. అంటే అంత పెద్ద చెట్టు ఒక మార్గంలో అది మొలిచింది అంటే అది 1 సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో మొలిచినది కాదండి. ఇంచుమించు 15-20 సంవత్సరాల సమయంలో అంత పెద్ద వృక్షంగా అది మారింది. మరి ఈరోజు మనం దాని నీడను అనుభవిస్తున్నాము అంటే మన పూర్వీకులు, మన ముందటి వాళ్ళు చక్కగా దానిని గూర్చి చెట్లను వేసి ఈరోజు మనందరికీ ఎన్నో ప్రయోజనకరముగా వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకొని వారుకున్న ముందు చూపు వలన ఈరోజు మనం ఎంతో సుఖాన్ని అనుభవించగలుగుతున్నాం. అంటే వారి ముందు చూపు మనకు ఎలాగైతే మేలు కలిగిస్తుందో, మనము చనిపోయే ముందు, ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు భవిష్యత్తును గూర్చిన ఆలోచన ముందు చూపు అంటారు దాన్ని. అప్పుడప్పుడు పిల్లలు వాళ్ళు పుట్టినప్పుడే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారి కొరకు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తూ ఉంటారు. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కూడా మరి సుకన్య సమృద్ధి యోజన అనే ఎన్నో చక్కటి పథకాలను ప్రవేశపెట్టారు. ఆ పథకాల వల్ల ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీసులో, బ్యాంకుల్లో చిన్న మొత్తాన్ని మీరు జమ చేయగలిగితే ఆ ఆడబిడ్డ పెళ్ళిడికి వచ్చేసరికి ఒక 20 సంవత్సరాలు దాటేసరికి కొన్ని లక్షల రూపాయలుగా ప్రభుత్వం ఆ బిడ్డ కోసం వాటిని రెట్టింపు చేసి మీ బిడ్డ భవిష్యత్తు కోసం ఇస్తుంది. ఇది ఏమంటారు? దీన్ని ముందు చూపు, భవిష్యత్తును గూర్చిన జాగ్రత్త. ఏమండి? ప్రభుత్వాలు ముందు చూపుతూ ఉన్నాయి, ప్రజలు ముందు చూపుతూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో మరి 60-70 సంవత్సరాల చిన్న జీవితం కోసమే ఎంత ముందు చూపుతో మనం ఉంటే, ఆత్మ దాని జీవితకాలం ఎంత? అనంతం. ఆత్మ జీవితకాలం 100, 1000, కోటి కాదండి, అనంతం. అనంతకాలం ఉండే ఈ జీవితకాలం కోసం మీరు ఏంటి మంచి చేయగలుగుతున్నారు చెప్పండి? ఏంటి ముందు చూపుతో మీరు ఉండగలుగుతున్నారు చెప్పండి? ఎలాంటి నిర్ణయాలు భవిష్యత్తును గురించి తీసుకోగలుగుతున్నారు చెప్పండి?
అలా తీసుకున్నవాడే తెలివైనవాడు. అలాంటి నిర్ణయాలు తీసుకుని ముందు చూపుతో ముందు జాగ్రత్త పడేవాడే గొప్పవాడు, తెలివైనవాడు. మరి మీ ఆత్మల గురించి మీరు తెలివైన వాళ్ళుగా ఉండరా? లోకంలో మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు? ఏమీ తీసుకుపోవటం లేదండి. అవునా? ఏమైనా తీసుకెళ్ళిపోతున్నారా? భూమి మీద పుట్టిన తరువాతే కోట్ల రూపాయల ధనము, వందల ఎకరాలు భూమి, నగల మరి బంగారము, వెండి, వజ్రాలు, ఇటువంటి విలువైన కోట్ల రూపాయల సంపద సంపాదించుకుంటున్నాడు. మరి చనిపోయేటప్పుడు ఈ మధ్యనే రతన్ టాటా గారు చచ్చిపోయారు. మీకు తెలుసు కదా, మంచి వ్యక్తి, పెద్ద వయస్సు, కోటాను కోట్ల రూపాయలు వ్యాపారం చేశాడండి ఆయన. రతన్ టాటా ఆయన పేరు. పాపం పెళ్ళి అవ్వలేదండి ఆయనకి, ఎందుకంటే లవ్ బ్రేకప్. ఆయన మనసుకి ఏదో గాయం కలిగింది, ఇంక అప్పటి నుంచి పెళ్లి చేసుకోవడం మానేశాడు. ఆయనకి సంతానం లేదండి, వారసుడు లేడు, కోట్ల రూపాయలు సంపాదించాడు. మరి ఏం తీసుకెళ్ళిపోయాడు ఆయన చెప్పండి? ఏమీ తీసుకువెళ్ళలేదండి. ఆయన పెట్టెని తీసుకుని వెళ్ళి సమాధి చేశారండి. ఆయన పెట్టెని దహన సంస్కారాలు చేశారండి. ఏమైనా ఆయన పెట్టెలో పెట్టారా? ఒక 100 రూపాయలు, కనీసం ఒక 10 రూపాయలు లేదు. ఒకవేళ పెట్టినా ఏమవుతాయి? కాలిపోతాయి. ఆయన శరీరంతో పాటు అవి కూడా బూడిదైపోతాయి. మరి వెళ్ళిపోయాడే రతన్ టాటా, అది ఆ శరీరం కాదు. రతన్ టాటా అనేది ఈ మట్టి శరీరం కాదు. ఈ మట్టి శరీరాన్ని నడిపించే ఒక శక్తి, అది ఆత్మ. ఆ ఆత్మ వెళ్ళిపోయింది. ఏం పట్టుకెళ్ళింది? ఏం పట్టుకెళ్ళింది? 0, 0. మరి అతను సంపాదించిన కార్లు, బంగళాలు, ఎన్నో ఖరీదైన మేడలు, ఓడలు, ఒక వ్యాపారం కాదండి, ప్రపంచములో కోటీశ్వరులు ఒకడు ఆయన కూడా. చాలా రంగాల్లో పెట్టుబడి పెట్టాడు, వ్యాపారం చేశాడు, బాగా డబ్బు సంపాదించాడు. మరి వయసు అయిపోయింది, చచ్చిపోయాడు. వెళ్ళిపోవాలి కదా. ఆయనే కాదు, అందరూ వెళ్ళిపోవాలి. ఏం తీసుకువెళ్ళాడు? ఏమీ లేదు, 0. మరి ఏమీ తీసుకువెళ్ళడు అనే సంగతి తెలిసి కూడా ఎందుకు మనం ఇక్కడ ఏదో కూడబెడదాం, దాచిపెడదాం, సంపాదించుకుందాం? మనిషి ఈ ఆలోచనలోనే భ్రమలో బ్రతుకుతున్నాడు. భ్రమ. నిజానికి మీరు ఎంత సంపాదించినా ఏది మీకు మిగలదు అన్న ఒక నిజాన్ని, భవిష్యత్తును గూర్చిన ఒక రహస్యాన్ని బైబిల్ ఏనాడో చెప్పిందండి. చదువుతారా మీరు బైబిల్లో ఆ మాట? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక పౌలు 6వ అధ్యాయం 7వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ ఏం చెబుతుందో చూడండి. మనము ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. అవునా? కాగా మరి ఏం కావాలి మనకి? అన్న వస్త్రములు గలవారై, అన్న వస్త్రములు గలవారై వాటితో తృప్తి. భోజనం ఆకలి లేకుండా ఉంటే చాలండి. కప్పుకోవడానికి ఒంటి మీద దిగంబరత్వం లేకుండా బట్టలు వేసుకుంటే చాలండి. చాలు, ఇవి బట్టలు, భోజనం ఉంటే చాలు. ఏదేదో ఉండాలి, ఏదేదో సంపాదించాలి. ఓకే, వర్షం వచ్చినప్పుడు, ఎండ కాసినప్పుడు మీ తలదాచుకోవడం ఒక ఇల్లా సరిపోతుంది. అప్పుడప్పుడు ప్రయాణం చేయడానికి ఒక కారా, అది ఖరీదేదే, పెద్ద లగ్జరీ కాదండి. ఒక కారు అనేది ఒక అవసరత. సరే, మీ కుటుంబం అంతా కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఇవి కనీస అవసరతలు, ఒక బండి. కానీ ఈరోజు మనిషి వాటికి మించి వెళ్ళిపోతున్నాడు, వాటిని దాటి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఒక 100 కోట్లు ఉంటే చాలదా? ఏమండి, రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయేటప్పటికి, రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారు కదండి ప్రమాదంలో. ఆయన చచ్చిపోయేటప్పటికి ఆయన దగ్గర ఉన్న ఆస్తి ఎంతో తెలుసా అండి? 600 కోట్లండి. 600 కోట్లు. ఆయన కన్న తల్లి ఉంది కదండి, శ్రీమతి ఇందిరా గారు, ఆమె కూడా చచ్చిపోయిందండి. ఆమె చచ్చిపోయేటప్పటికి ఆస్తి ఎంతో తెలుసండి? గాంధీల వాళ్ళ ఆస్తి
400 కోట్ల రూపాయలండి. అంటే రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత మరొక 200 కోట్లు పెంచారు. కానీ పాపం రాజీవ్ గాంధీ గారు వెళ్ళిపోయారు, ఇందిరాగాంధీ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు డబ్బంతా ఎవరి దగ్గర ఉంది? సోనియా గాంధీ గారి దగ్గర. ఏమండి? తర్వాత లేదంటే రాహుల్ గాంధీ గారి దగ్గర. పోనీ వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిపోతారా? వాళ్ళు తీసుకెళ్ళరు. రతన్ టాటా లాంటి వాళ్ళే వట్టి చేతులతో వెళ్ళిపోయారు. ఆయనే కాదండి, భూమి మీద ప్రాణము విడిచిన ప్రతి వ్యక్తి ఒంటరిగా వెళ్ళిపోవాలి. ఇది నిజం. ఎవ్వరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న సత్యం. దీన్ని ఎవరు కాదనడానికి లేదు. బైబిల్ కూడా అదే చెప్పింది. ప్రసంగి గ్రంథం, క్రీస్తుకు ముందు కూడా ఈ మాటలు మహాజ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు. చూడండి, ప్రపంచంలో బాగా డబ్బు సంపాదించాడు, 1000 మంది భార్యలను చేసుకున్నాడు, మహాజ్ఞానం అతనికి ఉంది. అనుభవంతో ఏం చెప్తున్నాడో చూస్తారు ఒకసారి. అనుభవంతో ఏం చెప్తున్నాడు ఆయన? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం, ఏమండి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టే దిగంబరిగానే మరలిపోవును. ఏమండి? తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోలేడు. ఎంత చక్కగా చెప్పిందండి. ఏది చేత పట్టుకొని పోలేడా? ఏది పట్టుకెళ్ళారండి. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వల్ల వానికి లాభమేమి? ఎంత మంచి మాట చెప్పాడండి. అంటే ఈరోజు మనుషులు డబ్బు కావాలి, ధనం కావాలి, కోట్ల రూపాయల సంపద కావాలి అని విపరీతంగా దానికోసం ఆశపడుతున్నారే. సంపాదన సంపాదన సంపాదన. ఈ సంపాదన కోసం ఆశపడే వాళ్ళందరితో ఒక నిజం చెప్పాడు. ఏంటో తెలుసా? వారి ప్రయాసం ఏంటంట? గాలి కోసం. ఏమండి? గాలిని పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారని కూడా దొరుకుతుందా మీకు గాలి? ఎంత గాలి పట్టుకుంటారు మీరు? ఏమండి? ఏది మీ చేత్తో పట్టుకోండి, గాలి దొరకదు. ఎలాగైతే మనిషి గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడితే అది వ్యర్థమో. నేను గాలిని పట్టుకున్నాను ఎవరంటే ఏంటి? ఎక్కడుంది గాలి? అది ఎంత నిజమో. భూమి మీద బ్రతుకున్నప్పుడే సంపాదన కోసం అరులు చాచి కష్టపడి ఆశపడే ప్రతి మనిషి కూడా గాలిని పట్టుకున్నవాడితో సమానమనే నిజాన్ని చెప్పాడండి దేవుడు. అవునా? అవునండి. మరి ఎందుకండి మనకి ప్రయాసం అంతా? ఉన్న దాంతో సంతృప్తి పడితే చాలు కదా, కలిగిన దానితో ఉంటే చాలు కదా. ఎందుకు దాన్ని సంపాదన ఇంకా 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 2 3 10 100 రెట్లు చేసుకోవాలని మనిషి ఎందుకు ఆశపడిపోతున్నాడు? ఇది కాదు నీ భవిష్యత్తు. పోనీ నువ్వు కష్టపడ్డావు, నీ జీవితం అంతా ఊడిగం చేసావు, రతన్ టాటాలా బ్రతుకో, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా. ఏమండి? మీకు తెలుసో తెలియదు, యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్ అతని పేరు. ఇతర రతన్ టాటా మన ఇండియాలోని కుబేరుడైతే, స్టీవ్ జాబ్స్ అని ఈరోజు యాపిల్ ఫోన్లు కానీ, యాపిల్ ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ప్రపంచంలోని ఖరీదైనవండి. చిన్న వయస్సులో చాలా సంపాదించాడండి. ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాడు డబ్బులో. కానీ ఏం జరిగిందో తెలుసా? ఒక భయంకరమైన రోగం అతని ఒంటిలో ప్రవేశించింది. ప్రపంచంలో వైద్యులందరినీ పిలిపించాడు. ఏమని? నాకు ఆరోగ్యాన్ని ఇవ్వగలరా మీరు? నా దగ్గర చాలా ధనం ఉంది అంటే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? మమ్మల్ని క్షమించండి అయ్యా, మీకొచ్చిన జబ్బుకి మా దగ్గర మందు లేదు. ప్రపంచంలోనే లేదా? మీరంత డబ్బిచ్చినా మీ డబ్బుకి మీ జబ్బు తగ్గదు చెప్పేశారండి. చచ్చిపోయాడు ఆయన, చచ్చిపోయాడు. ఏమంటే మన కళ్ళ ముందు ఎంతమంది ప్రత్యక్ష సాక్షులు కనబడుతూ అన్నీ వదిలి వెళ్ళిపోతున్నారే. ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడ సంపాదించుకోవాలి? యేసు ప్రభు చెప్పాడు మహాజ్ఞానం. భూమి మీదకి యేసు వచ్చింది మతాన్ని ప్రకటించడానికి కాదు ప్రియులారా. మత సంబంధమైన ప్రచారకుడుగా ఆయన రాలేదు. ఒక మహాలోకానికి మిమ్మల్ని అందరినీ చేర్చడానికి, ఒక చక్కటి మార్గాన్ని చూపించడానికి వచ్చిన ఒక మార్గదర్శకుడండి. ఒక మార్గాన్ని చూపించే బాటను వేసిన ఒక బాటసారండి ఆయన. వచ్చాడు. వచ్చేవన్నాడు తెలుసా? చక్కని మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులారా. మీ బైబిల్లో దేవుడు ఏమని రాయించాడో
మత్తయి సువార్త 6వ అధ్యాయం 19. భూమి మీద, అదిగో మీరున్న ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. కూర్చుకోకండి, గాలి పట్టుకున్నట్టుగా కూర్చుకోకండి. ఇక్కడ చిమ్మెట తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి కొట్టేస్తారు మీ డబ్బు. మీరు బతుకుంటుండగా మీ డబ్బును కొట్టేయచ్చు, మీరు చచ్చిపోయిన తర్వాత కూడా మీ డబ్బును వాళ్ళు లాగేసుకోవచ్చు. కనుక మీ డబ్బు మీది కాదు. కనుక మీరు భూమి మీద మీ కొరకు సంపాదించి కూడబెట్టుకోకండి. మరి అదేంటి ప్రభువా, మరి ఎక్కడ కూడబెట్టుకోమంటావు అని అడిగితే ఆయన అంటున్నాడు చూడండి, ఒక చక్కని మాట చెప్పాడు ఆయన. 20వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును. అబ్బా, ఎంత మంచి మాట చెప్పాడండి మహానుభావుడు. పరలోకమందు ధనం, పరలోకములో ధనాన్ని కూర్చుకోవాలి మీరు. అక్కడ పరలోకంలో భూమి మీద ఉన్నట్టుగా చిమ్మిట తుప్పు దానిని తినివేయదు. అక్కడ దొంగలు కన్నము వేసి దొంగిలరు. మీ డబ్బు సేఫ్. అవునా? పరలోకంలో డబ్బు దాచుకోవచ్చా? అయితే ఎక్కడైనా పరలోకం బ్యాంక్ ఉందేమో చెప్పండి అయ్యా, రేపటి నుంచి జమ చేసేస్తాం అనుకుంటారేమో. పరలోకంలో డబ్బు డిపాజిట్ చేసుకునే బ్యాంకులు ప్రపంచంలో లేవు. మరి ఎలా అండి? ఇక్కడేమో డబ్బు దాచుకోవద్దు అంటున్నారు, పరలోకంలో డబ్బు దాచుకోమన్నారు, దాచుకోవడానికి అడ్రస్ చెప్పమంటే లేదంటున్నారు. నిరుత్సాహపడకండి, చెబుతానికి అందుకే కదా ఇంత దూరం వచ్చాను. ఏమండి, దాచుకుంటారా? మరి దాచుకోవాలి. మీరు భవిష్యత్తును గురించి ఆలోచించి ఇప్పుడే దాచుకోవాలి. అమ్మాయి పెళ్లి కోసం డబ్బు దాస్తున్నారు, అబ్బాయి ఉద్యోగం కోసం డబ్బు దాస్తున్నారు, ఇల్లు కట్టడం కోసం డబ్బు దాస్తున్నారు. ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాల కోసం మీరు డబ్బు దాచుకునే తెలివి మీకు ఉన్నప్పుడు, మీ ఆత్మను బ్రతికించుకోవడం కోసం మరో లోకంలో ఆ రహస్యాన్ని ఏ రోజైనా మీరు ఆలోచిస్తున్నారా? ఏమండి, ఇక్కడి నుంచి మీరు బెంగళూరు వెళ్ళాలనుకోండి, ఖర్చుతో కూడుకున్న పనా కాదా మీరు చెప్పండి? ఊరకని ఎవరు తీసుకెళ్ళిపోతారు బెంగళూరు మిమ్మల్ని? ఇది మీ స్వస్థలం, ఇది మీ సొంత ఊరు. ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి బెంగళూరు, ఒకవేళ కర్ణాటకలోని ముఖ్య పట్టణానికి మీరు వెళ్ళాలి అనుకుంటే అక్కడ అన్నీ చాలా ఖరీదైనవి. అప్పుడు ఏం చేయాలి? వెళ్ళేటప్పుడు కొంత డబ్బును జాగ్రత్తగా జోబిలో ఖర్చులకు సరిపడా దాచుకొని పెట్టుకొని వెళ్ళాలి. లేదంటే అక్కడ అడుక్కు తినాలి. ఆకలిస్తే ఎవడు పెడతాడు భోజనం? పెట్టడు. అక్కడ మీరు బ్రతకాలి అంటే, అక్కడ మీరు పడుకోవాలి అంటే, అక్కడ మీరు అన్నం తినాలి అంటే ఇక్కడే డబ్బును దాచుకొని సిద్ధపడి ఒక ప్రక్కనున్న ఈ రాష్ట్రంలో మరొక పట్టణానికి వెళ్ళడానికే మీకు ఎంత ధనం అవసరమైతే అసలు ఈ లోకాన్నే విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోతున్నారే. ఎందుకర్రా డబ్బు సిద్ధపరచుకోవటం లేదు మీరు? ఎందుకర్రా మీరు ఇంత అమాయకులుగా మారిపోతున్నారు? వద్దు. అందుకే పేదవాళ్ళైనా మీ అందరికీ దేవుడి విషయాన్ని ఈ రాత్రి నేర్పిస్తున్నాడు. పిల్లలారా జాగ్రత్త, మీరు చనిపోయిన తర్వాత మీకోసం డబ్బు దాచుకోండి. ఎలా అండి? చెబుతాను రహస్యం. మరి రహస్యం అన్నాను కదా, మరి రహస్యాలు మీరు చెప్పకపోతే ఎలా? ఇది నేను చెప్పే రహస్యం కాదు, బైబిల్లో దేవుడు మీ అందరి కోసం ఎప్పుడో రాయించిన రహస్యం. మీరు చదవలేదంతే. ఇప్పుడు చూడండి, మీరు చదువుతారు, మీ బైబిల్లో ఉన్నదే, 1000 సంవత్సరాల క్రితం రాయించిన మాట. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. ఏమండి, తిమోతి గారికి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనం చూడండి. వారు, మీలాంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు, నిజమైన వాస్తవం అంటే నిజమైన జీవమును, పరలోకాన్ని మరో లోకాన్ని సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలం అంటున్నాడు. చూడండి, రాబోవు కాలం, మరొక కాలం రాబోతుంది మీకు. ఏంటా కాలం? మీ ఆత్మ మరో లోకంలో బ్రతికే కాలం. ఆత్మకు చావు లేదు కదా. దేహానికైతే ముగింపు ఉంది, మట్టిలోకి పోతుంది. ఆత్మ మట్టిలో కలిసిపోదు, గాలిలో కలిసిపోదు. అంతము లేనిది ఆత్మ. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి. మరి ఏం దాచుకోకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? భూమి మీద ధనవంతుల కోసం నేను చెప్పాను కదా, వాడు బాగా భూమి మీద డబ్బు సంపాదించుకొని దాచుకొని పరలోకం కోసం దాచుకోలేదు. ఎక్కడికి పోయాడు వాడు? నరకం, అగ్నిగుండం, కాలిపోతున్నాడు. అక్కడ తాగడానికి గుక్కడి నీళ్లు లేవు వాడికి, బాధ అనుభవిస్తున్నాడు. మరి వాడు డబ్బంతా
వాడి డబ్బు వాడిని కాపాడలేకపోయింది. వాడి డబ్బు వాడిని అగ్నిగుండం నుంచి తప్పించలేకపోయింది. మరి ఇన్ని సాక్ష్యాలు బైబిల్లో చూసిన తరువాత కూడా మీరు జాగ్రత్త పడకపోతే ఎలా? అందుకే దేవుడు చెబుతున్నాడు, చూడండి, మరలా చదువుదాం బైబిల్లో మాట. రాబో కాలమునకు మంచి పునాది వేసుకొనుచు, ఇక్కడ చెబుతున్నాడు చూడండి రహస్యం, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారు. సత్క్రియలనే ధనం, సత్క్రియలు అనే ధనం, మంచి పనులే మీకు డబ్బు. అబ్బా, ఏం రహస్యం చెప్పాడండి. మీరు చేసే దేవుని కొరకు మంచి క్రియలే మీకు ధనంగా దేవుడు మార్చేస్తాడట. బా, ఏమండి, ఈ ఎర్రగెరలో పిల్లలు చూశారు కదా, పేదవాళ్ళు, జేబీఆర్సీ క్రైస్ట్ చర్చ్ పిల్లలు, మీరంతా ఇక్కడ రావడానికి వాళ్ళే కదా కారణం. అలాగే మరి మెథడిస్ట్ చర్చ్ వాళ్ళు, అందులో ఉన్న యవనస్తులు, కాపరులు, మరి వీళ్ళంతా ఏం చేశారు తెలుసా అండి? మరి మీరు చూస్తే వేల మంది ఉన్నారు. వేల మందికి భోజనం పెట్టడం చిన్న మాట చెప్పండి. ఎన్ని క్వింటాల బియ్యం ఉండాలి, ఎంత పప్పు ఉండాలి, ఎంత సాంబార్ ఉండాలి, ఎన్ని కట్టెలు కావాలి. 3 రోజులు మీకు అన్నం పెట్టి పంపిస్తున్నారు కదా. ఏమండి, నేను వెళ్ళిన కొన్ని ప్రదేశాల్లో అయితే అండి, చివరి రోజు అయితే ఏకంగా మటనేనండి పండగ. ఏంటి ఇన్ని నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఇన్ని వేల మందికి మాంసమా? అవునండి, మేము రెడీ. ఏమండి, మీ అందరికీ మాంసం పెడితే, మీ అందరికీ భోజనం పెడితే వీళ్ళకేం ఉపయోగం? మన భాషలో చెప్పుకోవాలంటే వీళ్ళకి జీరో, వీళ్ళు డబ్బులు ఖర్చే. అవునా? ఎరగర పిల్లలు, అలాగే మెథడిస్ట్ చర్చి వాళ్ళు పిల్లలు, నాయకులు, వీళ్ళందరూ ఏంటి? వాళ్ళు డబ్బు ఖాళీ, జోబులు ఖాళీ. కానీ వాళ్ళ అమాయకులు అనుకున్నారా? మీకంటే తెలివైన వాళ్ళు, మీకంటే చాలా తెలివైన వాళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళు సత్క్రియలను, వాళ్ళు తాలూకా ధనాన్నిచ్చి ఇదిగో ఈ సభలనే మంచి కార్యక్రమాలు చేశారు. ఇవేంటి? సత్కార్యాలు అంటారు. సత్కార్యములు అంటే ఒక మహాలోకానికి సంబంధించిన మంచి మాటలు మీకు వినిపించడం కోసం తమ దగ్గర ఉన్న లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు మీకు. ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు ఏంట? పనులు, గ్రౌండ్ సిద్ధం చేశారు, వేదిక కట్టారు, లైట్లు వెలిగించారు, ఎల్ఈడి పెట్టారు, మీకు అందరికి ఆహ్వానం పెట్టారు, వచ్చిన మీ అందరికీ భోజనం పెడుతున్నారు. దీనివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం లేదండి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఖర్చు. కానీ వాళ్ళు పిచ్చోళ్ళే ఖర్చు పెట్టలేదు. రాబో కాలమునకు మంచి పునాది వాళ్ళందరి కోసం వేసేసుకున్నారు. పునాది అంటే డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయన్నమాట? మీ మీద ఖర్చు పెట్టే డబ్బు, ఈ సభల కోసం ఖర్చు పెట్టే డబ్బు అంతా కూడా ఎక్కడ డిపాజిట్ అయిపోయింది అనుకున్నారు? వాళ్ళకి పరలోకం. దేవుడు ఎక్కడైతే పరలోకమందు ధనం కూర్చుకోమన్నాడో ఆ లోకములో అంటున్నాడు, వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోయే కాలానికి, వీళ్ళు చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్తే ఆ కాలములో మంచి పునాది తమ కొరకు వేసుకుని వారును, మేలు చేయువారును, సత్క్రియలు అనే ధనం. సత్క్రియలు అనే ధనం. ఏ ధనం అట? ఏ డబ్బటది? సత్క్రియలే ధనం. బైబిల్ చెప్తాను చూడండి, సత్క్రియలే ధనం. మీరు చేసే మంచి పనులే మీ పెట్టుబడి, మీకు భవిష్యత్తు కాలంలో డబ్బు. ఆ డబ్బుకు దొంగతనం చేయలేరు. పరలోకంలో దాచాడు, ఎవరు కన్నం వేయలేరు, తీసుకెళ్ళిపోలేరు. మీకోసం దాస్తున్నాడు దేవుడు. అంటే భూమి మీద ఉన్నప్పుడు పొరుగు వారికి మంచిని చేసే పనులు ఔదార్యం అంటున్నాడు చూడండి. తర్వాత మాట, ఔదార్యము గలవారును. ఔదార్యం అంటే ఇవ్వటం అని. ఔదార్యం అన్న తెలుగు పదానికి అర్థం ఏంటంటే తమ దగ్గర ఉన్నది 10 మందికి పంచటం. దాన్ని ఔదార్యం అంటారు. ఔదార్యము గలవారును, తమ ధనమును ఇతరులకు పాలిచ్చువారు. అబ్బా, ఎంతమందికి పంచారండి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు? ఈ సభల ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎన్ని వేల మందికి పంచారు ఈరోజు మీకు. అదండి తెలివైన పని, భవిష్యత్తును గూర్చిన ముందు చూపు. మరి మీరేం చేస్తున్నారు? డబ్బంతా సంపాదించి పనికిరాని కట్టడాల మీద, పొలాల మీద, వాటి మీద ఖర్చు చేసి దాన్ని 10 రెట్లు 100 రెట్లు మార్చి గుండెకి చచ్చిపోయారు.
ఏమి సంపాదించుకున్నారు? ఏమీ లేదు, జీరో, నిల్, ఏమీ లేదు, ఖాళీ. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా నాకు పరలోకం లేదా? లేదురా. ఏ, నువ్వేం సంపాదించుకోలేదు కదా. నువ్వేమైనా మంచి పనులు చేశావా? ఎవరికైనా భోజనం పెట్టావా? ఏమండి, ఎవరికైనా మందులు ఇచ్చావా? ఎవరికైనా ప్రేమ చూపించావా? అడుగుతున్నాడు దేవుడు. చూస్తారా? యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం, గొర్రెలు మేకలుగా ప్రజల్ని ఇరువైపులా వేరు చేసి రెండుగా వేరు చేశారట. వేరు చేసి ఏమంటున్నాడు? తన కుడివైపున ఉన్నవారిని చూచి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం అండి, నేను ఆకలితో ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారా? యేసుప్రభు అడుగుతున్నాడు, నేను ఆకలితో వచ్చాను, మీరు నాకు అన్నం పెట్టారా? ఇంకా, నేను దాహంతో ఉన్నాను, నాకు మంచినీళ్ళు ఇచ్చారా మీరు? నేను పరాయి ఊరు నుంచి వచ్చానే మీ ఊరికి, నన్ను మీ ఇంట్లో పెట్టుకున్నారా, చేర్చుకున్నారా? నేను బట్టలు లేకుండా వచ్చాను, మీరు బట్టలు ఇచ్చారా నాకు? నేను రోగిగా బాధతో ఉన్నానే, జబ్బుతో, మీరు నన్ను చూడ్డానికి వచ్చారా? నేను తప్పుడు నేరాలు నా మీద మోపి చెరసాల్లో జైల్లో పెడితే మీరు జైల్లో నా దగ్గరకు వచ్చారు అని చెప్పాడట. చెప్పినప్పుడు వీళ్ళందరూ అంటున్నారట, నీతిమంతులు మంచివాళ్ళు అన్నారా, ఆ ప్రభో, నువ్వెప్పుడయ్యా బట్టలు లేకుండా మా దగ్గరకు వచ్చావు? నువ్వెప్పుడయ్యా ఆకలితో వచ్చావు? నువ్వెప్పుడయ్యా నీళ్ళు లేకుండా వచ్చావు అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి, రాజు 40వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక, ఏమండి, ఒకనికి మీరు చేసితిరి గనుక, ఎవరికి చేశారట? నాకు చేసితిరి, నాకు చేసినది మీరు, ఏమండి, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా, ఎలా నిశ్చయంగా చెబుతున్నాడు? ఏమండి, దేన్ని బట్టి నిశ్చయంగా చెబుతున్నాడు? చేసిన పని, సత్క్రియలు. ఏమండి, మీలో ఎంతమందికి వీళ్ళు ఇప్పుడు భోజనం పెట్టారండి? ఇన్ని వేల మందికి భోజనమా? వాళ్ళ ధనాన్ని ఖర్చు పెట్టి మీకు భోజనం పెట్టారు. ఒక్కడికి చేస్తేనే ప్రతిఫలం, మరి ఇన్ని వేల మందికి చేస్తే మీ అందరికీ ఎంత జీతం పరలోకంలో. అందుకే క్రైస్తవులు ఎప్పుడు సత్కార్యాలు చేసేవాళ్ళుగా ఉండాలి. పేదవాడు కనబడితే అన్నం పెట్టండి, బట్టలు లేకుండా ఉండేవాళ్ళకి బట్టలు ఇవ్వండి, రోగిగా ఉండేవాడికి మందులు ఇవ్వండి. అందుకేనండి యేసు నేర్పించిన ప్రేమను బట్టే ఈరోజు క్రైస్తవులు ఈ ధర్మకార్యాలు చేస్తున్నారండి. కానీ ఈ సమాజం దాన్ని అర్థం చేసుకోకుండా నింద వేసింది ఏంటో తెలుసా? వీళ్ళు మత మార్పిడి, మతంలో మార్చుకోవడం కోసం అండి వీళ్ళు మందులు ఇస్తున్నారు, మతంలో మార్చుకోవడం కోసం అండి వీళ్ళు అన్నం పెడుతున్నారు, మతంలో మార్చుకోవడం కోసం అండి వీళ్ళు బట్టలు ఇస్తున్నారు. తప్పర్రా, తప్పు. ప్రలోభ పెడుతున్నారు అని అనుకుంటున్నారు అమాయకులైన సోదరులు. ఉద్దర్రా, అపార్థం చేసుకోకండి. క్రైస్తవులు చేసే ఉత్తమమైన పనులు మరో లోకంలో తమ కొరకు ధనాన్ని సంపాదించుకోవడానికి చేసే సత్కార్యములు. అంటే ఇప్పుడు పరలోకం రావాలి అంటే ఈ పనులు చెయ్యాలి. ఆ చేసిన వారితో యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, కిందన 34వ వచనం, అప్పుడు రాజు, నా కోసం మీరు చేశారు కదా, కుడివైపున ఉన్న నీతిమంతులను చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, ఎరగర పిల్లల్లారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోకాన్ని స్వతంత్రించుకోండి. కమాన్, పరలోకం మీదే. ఎంత భాగ్యం అండి. మరి పరలోకాన్ని సంపాదించుకోవడానికి మీలో ఎవరు ఎంతమందికి ఇదిగో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతున్నారు చెప్పండి? ఇటువంటి సభలు మీరు పెట్టించగలుగుతున్నారా? మీ ఊర్లో, మీ పట్టణంలో, మీ గ్రామంలో. మన దగ్గర రత్నమయ్య అని ఒక ఆయన ఉంటాడండి, వచ్చాడండి, స్టేజ్ మీద ఉన్నాడా? ఉంటాడండి, చాలా మంచోడండి. ఎవరు మీటింగ్ అయినా ఎన్ని క్వింటాలు ఇస్తారు నాన్న బియ్యం? 2 క్వింటాలు 3 క్వింటాలు బియ్యం పంపిస్తారండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మేము సభలకు వచ్చినా, అయ్యా నేను భోజనం పంపిస్తాను, అయ్యా నేను పప్పిస్తాను. ఎందుకు? ఏమంటే డబ్బు అంతా అతనికి దాచుకుంటే అతని పిల్లలకు ఉపయోగపడదా? ఎందుకు ఉపయోగపడదు? ఉపయోగపడుతుంది.
కనుక సత్కార్యాలు ఇదేనండి నిజమైన భక్తి అంటే. భక్తి అంటే ఏమనుకుంటున్నారు? 24 గంటలు గుడిలోకి వెళ్ళి మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేయడం భక్తి అనుకుంటున్నారా? కాదు, అది కాదు భక్తి. పరలోకం రావాలి అంటే గుడి దగ్గర మోకరించేవాడు మాత్రమే కాదు భక్తిపరుడు. ఎవరైతే తన తోటి పొరుగు వాడికి వాడి ఆపదలో, వాడి ఇబ్బందుల్లో, వాడి ఆకలిలో, వాడి అవసరతలు తీరుస్తాడో అదే నిజమైన భక్తి. ఏమండి? అదేనండి భక్తి. అందుకే పాన్ ఇండియా 2025లో ఒక చక్కని పాట రాశానండి. ఏది నిజమైన భక్తి? అది ఫుల్ పాట కాదండి, ప్రోమో మీరు చూద్దరు కానీ. ఏది భక్తి అనుకుంటుంది ఈ సమాజం? ఏమండి? దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసి మోకాళ్ళు వేసేస్తే ప్రార్థన సరిపోద్దా? భక్తా? కాదు. నువ్వు మోకరించి దేవుడు ప్రార్థిస్తే కాదు భక్తి. నువ్వు దేవుని కొరకు, దేవుని పేరట నీ పొరుగునున్న సోదరుడు పేదవాడైన వాడికి సహాయం చేయటం భక్తి అంటే. కమాన్, లైట్స్ ఆఫ్. చూద్దాం ఈ పాట, చూద్దాం. నిజమైన భక్తేదో తెలుసా? దిక్కులేని పిల్లలను చూచుట. నిజమైన భక్తేదో తెలుసా? దిక్కులేని పిల్లలను చూచుట. ఇహలోక మాలిన్యమే ఉండక బ్రతకాలి ప్రతిదినము భయభక్తితోనే. ఆ యేసు బ్రతికాడు భయభక్తితో, అంగీకరించాడు ఆ పరమ తండ్రి. ఇది కోరుకున్నాడు దేవుడు, దాన ధర్మాలిస్తే భక్తుడు. ఈ భక్తి చూస్తాడు దేవుడు, ఉన్నవన్నీ ఇస్తే భక్తుడు. నిజమైన భక్తేదో తెలుసా? దిక్కులేని వారిని చూచుట. దేవుని పిల్లలారా, చూశారు కదా భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లలను, అనాథలైన వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నారా? అలా పరామర్శించడం వల్ల ఏంటి ప్రయోజనం అనుకుంటున్నారా? అవును, మరి అవును, అలా పరామర్శిస్తేనే కదా. ఏంటది? భక్తి. యాకోబు పత్రిక అంటున్నాడు చూడండి, బైబిల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదంటే, దేవుని దగ్గర భక్తి ఏంటంట? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఇహలోక మాలిన్యం. ఈ లోకమంతా మలినమండి. ఈ లోకాన్ని చూచి అందరిలా నేను కూడా కోట్ల రూపాయలు సంపాదించాలి, నేను కూడా వందల మేడలు, ఎకరాలు, వందల ఎకరాల భూములు సంపాదించాలి. మాలిన్యం. ఈ లోక మాలిన్యమును మీకంటనివ్వకుండా తన్ను తాను కాపాడుకోవటమే భక్తి. నిజమైన దైవ భక్తి అంటున్నాడు చూడండి. ఇందాడు పాపం తెలుగులో విన్నారు కదా, ఇప్పుడు మీ కన్నడ భాషలో కూడా వేస్తాను. చూస్తారా? లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్.
ಯಾವುದು ಗೊತ್ತಾ? ದಿಕ್ಕಿಲ್ಲದ ಮಕ್ಕಳನ್ನು ನೋಡುವುದು. ನಿಜವಾದ ಭಕ್ತಿ ಯಾವುದು ಗೊತ್ತಾ? ದಿಕ್ಕಿಲ್ಲದ ಮಕ್ಕಳನ್ನು ನೋಡುವುದು. ಇಹಲೋಕ ಮಾಲಿನ್ಯವೇ ಇಲ್ಲದೆ ಜೀವಿಸಬೇಕು ಪ್ರತಿದಿನವೂ ಭಯಭಕ್ತಿಯಲ್ಲಿ. ಆ ಯೇಸು ಜೀವಿಸಿದ ಭಯಭಕ್ತಿಯಿಂದ ಅಂಗೀಕರಿಸಿದನು ಆ ಪರಮ ತಂದೆ. ಇದನ್ನೇ ಕೇಳುವುದು ದೇವರು. ದಾನ ಧರ್ಮ ಬಿತ್ತರೆ ಭಕ್ತನು. ಇಂಥ ಭಕ್ತಿಯ ನೋಡುವನು ದೇವರು. ಇರುವುದೆಲ್ಲವ ಕೊಟ್ಟವನೇ ಭಕ್ತನು. ನಿಜವಾದ ಭಕ್ತಿ ಯಾವುದು ಗೊತ್ತಾ? ದಿಕ್ಕಿಲ್ಲದ ಮಕ್ಕಳನ್ನು ನೋಡುವುದು. లైట్స్ ఆన్. ఏమండి ఎందుకు ఏమండి ఈరోజు దేశంలో 6 భాషల్లో ఈ మత సంబంధమైన పాటలు కావండి, మనిషి మనస్సులను మార్చే పాటలు. దీనికోసం లక్షల రూపాయలు పెట్టుబడిని పెట్టిన సార్వత్రిక క్రీస్తు సంఘాలైన వాళ్ళు నా వెనక ఉన్నారండి. అందుకనే సంఘాలు దించామండి. ఇన్ని భాషలలోని పాటలు. వాళ్ళందరూ ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఎక్కడ డబ్బు దాచుకున్నారో తెలుసా? 5,000, 100 రూపాయలు, 10 రూపాయలు, 10,000, 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దేనికి? ఈ పాటలు సర్వజనులకు వెళ్ళాలి, ప్రజలందరూ వీటిని చదవాలి, చూడాలి, తమ బ్రతుకులు మార్చుకోవాలి. మత వ్యాప్తి కోసం కాదు ఇది. మంచిది సమాజంలో నేర్పించాలి. ఎందుకంటే సమాజంలో దేవుడు మంచిని కోరుకుంటున్నాడు. ప్రజల మధ్య ఆ మంచి మీ ఆత్మను బ్రతికిస్తుంది మరో లోకానికి. మీరెక్కడ భూమి మీద కన్ను మూసిన తర్వాత మీ వాళ్ళందరూ మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. మీ వాళ్ళు ఎవ్వరూ మీతో ఉండరు. మీ వాళ్ళందరూ మిమ్మల్ని మరిచిపోతారు, కట్టుకున్న భార్యతో సహా. ఏమండి? మొదటి రోజు ఏడుస్తుంది, 3వ రోజు ఏడుస్తుంది, 10 రోజులు ఏడుస్తుంది, ఏమండి నెల ఏడుస్తుంది. 365 రోజులు ఏడ్చుకొని ఉంటుందా? ఉండరు. తర్వాత అందరితో జోకులు వేస్తుంటారు, నవ్వుతుంటారు, మాట్లాడుతుంటారు. ఇదేంటంటే భర్త చచ్చిపోయిందా? భర్త చచ్చిపోతే ఇంకేమి నవ్వకూడదు దేవుడా? ఏమండి సరదాగా ఉండకూడదా? లోకంలో ఉండాలి. చచ్చిపోయిన 24 గంటలు ఏడ్చుకొని కూర్చుంటే ఆవిడకి వచ్చే ప్రయోజనం ఏంటి? కనుక ఈ లోకం మిమ్మల్ని మర్చిపోద్ది. మర్చిపోయే లోకం కోసం ఎందుకర్రా పాటు పడుతున్నారు? మీ బ్రతుకుల కోసం పాటుపడండి. భవిష్యత్తు జీవితం కోసం పాటుపడండి. మరి భవిష్యత్తు జీవితం రావాలి అంటే అది ఒక మహా కార్యక్రమం ద్వారానే జరగాలి. ఏంటది? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యువుని గెలిచి తిరిగి లేచాడు. లేచాడా ఆయన? అంటే చచ్చిపోయి బ్రతికాడా? అవును, చచ్చిపోయి బ్రతికాడు. ఈ సమాజం ఏమంటుందో తెలుసా? చాలేవయ్యా, మీ యేసు ప్రభు కోసం గొప్పగా చెప్తున్నావు, చచ్చిపోయి లేచాడట. చచ్చిపోయి ఏదైనా బతుకుతుందా అంటారు. చచ్చిపోయి బ్రతకదా? చచ్చితే బ్రతుకు లేదా? ఉంది. చనిపోతే బ్రతుకు ఉంది. నీ ఒక విత్తనాన్ని నేలలో వేస్తున్నావే, అది ఏమవుతుంది? నేలలో పడి కుళ్ళిపోతుంది, పగిలిపోతుంది, చచ్చిపోతుంది, ఎండిపోతుంది. అలా ఎండిపోయి చచ్చిపోయిన దానిలోంచి మరలా ఒక మొక్క. ఏమండి, నువ్వు పనికిరానిదని తినేసి పారేసిన ఒక మామిడి టెంక, అది మట్టిలో పడి ఏమవుతుంది? ఎండిపోయింది. కానీ ఆ టెంకలో నుంచి మరలా వచ్చిందండి మొలక, బ్రతుకు. అది మరలా ఒక మహావృక్షం అయిపోయింది. ఎన్ని మామిడి పళ్ళు దానికి. చనిపోయిన తర్వాత బ్రతుకు లేదనుకుంటున్నారా? ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందుకే చెప్తున్నాడు చూడండి, మరణం తర్వాత జరగబోయే రహస్యాల కోసం బైబిల్ చెబుతుంది. ఏమని? 15వ అధ్యాయం చూడండి, 37వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనం. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, నువ్వు వట్టి గింజనే కదయ్యా. మీరంతా రైతు సోదరులే కదండి, మీరంతా రైతు బిడ్డలు కదా, రైతులు మీరంతా. మీరు విత్తేది గింజను విత్తుతున్నారు, విత్తనం. కానీ అదేమవుతుంది? అది చావాలి.
36వ వచనం చూడండి. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతుకు లేదు, చస్తే గాని బ్రతుకు లేదని చెబుతుంది బైబిల్. చస్తే గాని బ్రతుకు లేదు. అవును, నిజంగా చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందా? ఉందండి, ఉందండి. మీకు ఒక నిజాన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి. కమాన్, లైట్స్ ఆఫ్. ఏమండి, ఇది చల్లని సీజన్ కదా. ప్రపంచంలో ఒక కప్ప ఉందండి, దాని పేరేంటి తెలుసా? కప్ప. మీ ఊర్లో తిరిగే కప్పలు కావు, వుడ్ ఫ్రాగ్ అంటారు దాన్ని. దాని పేరేంటి తెలుసా అండి? వుడ్ ఫ్రాగ్. ఇంతకీ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? ఈ భయంకరమైన మంచు ప్రదేశాలు, అది ధ్రువ ప్రాంతాల్లో ఉంటుందండి. ఆర్కిటికా, అంటార్కిటికా ప్రాంతాలు, అది అక్కడంతా మంచే. మంచు గడ్డకట్టుకుపోతుంటుంది. అలా గడ్డకట్టుకుపోయే మంచులో అది బ్రతికి 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 చచ్చిపోతుంది. ఎలా చచ్చిపోతుంది ఇప్పుడు మీరు చూడండి. ఇదిగోండి, ఇదేనండి. ఏమండి, చూస్తున్నారు కదా? వుడ్ ఫ్రాగ్ అంటారు దీన్నే. ఇందాక మీకు కేవలం ఉదాహరణ చెప్పాను, ఇప్పుడు ప్రత్యక్షంగా తెర మీద చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి చూడండి. అప్పుడు వాతావరణం బాగుంది, కప్ప బ్రతికే ఉంది. చూడండి, దాని గొంతు కొట్టుకుంటుంది, అంటే దాని ఊపిరి ఆడుతుంది, దాని గుండె కొట్టుకుంటుంది అని అర్థం. కానీ ఈ లోపు మరి రానే వస్తుంది కదా చలికాలం. ఈ చలికాలంలో మంచు కురుస్తుంది, నీళ్లు గడ్డకట్టుకుపోతాయి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? భయంకరమైన మంచుకు, ఆ చల్లదనానికి, ఏమండి, ఎక్కువ చల్లదనం ఉంటే ఏమైపోతారు? మీరు కూడా చచ్చిపోతారు తెలుసా, ప్రాణం పోతుంది. అందుకే చూడండి, ఎప్పుడైనా మనిషి ఒళ్ళు చల్లబడిపోయింది అనుకోండి, ఓ కాళ్ళు చేతులు రుద్దేస్తుంటారు. ఎందుకు? చల్లబడిపోతే చచ్చిపోతారు. శవాలు చూడండి, ఎప్పుడైనా చచ్చిపోయిన శవాలను ముట్టుకున్నారా? ఏమవుతుందో తెలుసా అండి? ఏమండి, ఏమైపోతుందో తెలుసా అండి? చల్లగా అయిపోద్దండి శవం. అంటే జీవం పోతుంది. ఇక్కడ కూడా ఈ కప్పకి ఏమవుతుంది చూడండి, మంచు. ఆ చల్లదనంలో చూడండి, దాని చుట్టూ మంచు పేరుకుపోతుంది చూడండి. ఇది నిజం, కట్టుకథ కాదు ఇది. చూడండి, ఉన్నట్టుగానే ఆ కప్పని అలాగ మనం చూస్తుండగానే దాని చివరకు దాని రక్తం, దాని శరీరంలో రక్తం కూడా మంచు పేరుకుపోతుంది చూడండి, గడ్డ కట్టేస్తుంది. ఇక దాని గుండు కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. గుండు కొట్టుకోవటం, ఏమండి, ఇంకా దాని గుండు కొట్టుకోవడం ఆగిపోతే ఇంకా బ్రతికి ఎక్కడుందండి? లేదు కదా, లేదు కదా. ఏమైపోయింది? అదిగో చూడండి, కప్ప ఏమవుతుంది? మొత్తం మంచు కట్టేసిందండి. మంచు చచ్చిపోయింది. ఇది ప్రాణం పోయింది దీనికి. ఇక కదలటం లేదది, మొత్తం మంచుతో నిండిపోయింది. కానీ చలికాలం ఎంతకాలం ఉంటుంది? మంచు కాలం కొద్ది కాలమే కదా. మళ్ళా ఒక 4 నెలల తర్వాత కాలం, శీతాకాలం పోయి మరలా ఏమండి వేసవి కాలం రాబోతుంది. మరి వేసవికాలం వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ కప్ప విషయంలో అదే అద్భుతం చూడండి, ఆశ్చర్యం. దేవుడు మన కళ్ళ ముందు ప్రకృతిలో మీ భవిష్యత్తు కోసం చెప్పిన నిజం. అదిగోండి, కాలాలు మారిపోతున్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఉన్న మంచంతా కరుగుతుంది మెల్లిమెల్లిగా. ఆ చెట్ల నిండా మంచు పట్టేసింది చూడండి. అదిగోండి, ఎప్పుడైతే సూర్యుడు వేడి వేసవి కాలం ప్రారంభమైందో మంచంతా కరిగిపోయి నీళ్లులా మారిపోతుందండి. అప్పుడు మరలా చెట్లన్నీ ఆకారంలోకి వస్తున్నాయి, మంచంతా కరిగిపోతుంది. మరి కప్ప మీద ఉన్న మంచు ఏమైందబ్బా? చూడండి, అలాగా అదిగో ఏం జరుగుతుందో. అదిగోండి, ఆ కప్ప మీద ఉన్న మంచు కూడా కరిగిపోతుంది. దాని మీద ఉన్న పొరలన్నీ తగ్గిపోతున్నాయి. చచ్చిపోయింది, అది ప్రాణం పోయింది, గుండె ఆగిపోయింది. ఏమండి, 4 నెలలు ప్రాణం లేకుండా ఉందండి. కానీ ఎప్పుడైతే వేసవికాలం వచ్చిందో చూడండి, ఆ కప్పలో జరిగే విచిత్రం. మళ్ళా చూడండి, కాళ్ళు కదుపుతుంది చూసారా, మరలా కళ్ళు తెరుస్తుంది చూసారా. అమ్మో, కదిలింది, కప్ప బ్రతికింది, కప్ప బ్రతికింది. బ్రతుకుందా? ఏమండి, మీరు భూమి మీద లైట్స్ ఆన్, మీరు బడుల్లో పిల్లలకి ఏమి నేర్పిస్తారు? కప్ప జీవిత చరిత్ర చదువుకున్నారా పిల్లలారా? చిన్నప్పుడు బయాలజీ, అదే జువాలజీ అది చదివేటప్పుడు అంటే కప్పలను కోయమంటారు. అరే ఇంట్లో కప్పలు పట్టుకొని రండిరా, ఆ కప్ప పొట్ట కోసి చూడండి అని చెప్పి మన పిల్లలకి బడిలో నేర్పిస్తుంటారు. కప్ప కోసం పాఠం చదివావు కానీ కప్ప చచ్చిపోయి బ్రతుకుదని ఏ స్కూల్లోనైనా బడిలో చెప్పారా మీకు? ఎక్కడా చెప్పరు, బైబిల్ బడిలో తప్ప. బైబిల్ మాత్రమే చెప్పగలదు. ఏమనుకుంటున్నారు? బైబిల్ అంటే కట్టుకథల పుస్తకమా? అబద్ధాలు అనుకుంటున్నారా? నో, నీ భవిష్యత్తును గూర్చి చెప్పే నిజాలు మాట్లాడే నిజమైన దైవ గ్రంథం అది.
అందుకే దేవుడు అన్నాడు, అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతుకు లేదు కదరా, చచ్చిపోయాక బ్రతుకు ఉంది అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి పంపి సిలువలో మీకోసం చంపి 3వ దినాన మృత్యువుని గెలిపించి బ్రతికించి చూపించాడు. నాయన, నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? అయితే నమ్ము ఈ మాటల్ని. యేసుప్రభుని నమ్ము నీ మనస్సులో. నువ్వు నమ్మడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పని లేదు. ఏమండి, ప్రభువుని నమ్మడానికి ఆస్తులు అమ్మేయాలో చెప్పండి? ప్రభువుని నమ్ముకున్నందుకు నువ్వు సన్యాసం పుచ్చుకోవాల్సిన పని లేదు. అంటే ఉన్న బట్టలు రంగు బట్టలని తీసేసి ఏవో బట్టలు వేసుకొని ఎక్కడో హిమాలయాలకు పోవాలని లేదు. నీ భార్యతో ఉండు, తపస్సు చేయవలసిన పని లేదు. పిల్లల కను, ఏమండి, పొలం పని చేసుకో, ఇల్లు కట్టుకో, నమ్ము ప్రభువుని. ప్రభువును నమ్మడానికి ఎందుకయ్యా వెనకంజ వేస్తున్నావు? ఆయన నమ్మితే, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చదవండి. బైబిల్ చెబుతున్న నిజం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నేను నీతో చెప్పలేదా అని చెప్పాడు. అంతటా రాయి తీయగానే లాజరుని పిలిచాడు, లాజరు బయటికి రా. వచ్చేసాడు. ఏమండి, అందుకే యేసేమన్నాడు తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. బ్రతికిస్తాను మిమ్మల్ని బ్రతికించగలిగే శక్తి నా దగ్గర ఉంది, జీవం ఉంది. 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు. నమ్ముతావా నన్ను? నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మయ్య, నీ మనస్సులో నమ్మయ్య చాలు. నేను దేవుణ్ణి అని నీ మనస్సులో నమ్ము చాలు. విశ్వసించిన వాడు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎంత గొప్ప మాట చెప్పాడు. వరం. నువ్వు భూమి మీద చనిపోయినా నీ ఆత్మకు చావు లేదు, మరో లోకంలో నిరంతర జీవం. నువ్వు బ్రతుకుతావు. నీకు జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద మనమంతా ఈరోజు నేరాలు చేసి, పాపాలు చేసి బ్రతికి లేవండి ఆయన దృష్టిలో. ఇప్పుడు మాత్రం బతుకున్నాం అనుకున్నారా? లేదర్రా. రోజు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అర్ధరాత్రి దాటినంత వరకు చీకటిలో కూడా మనం చేసే ఎన్నో ఘోరాలు, నేరాలు, పాపాలు, వాటన్నిటినీ మనం రోజు చేస్తూ చచ్చిపోతున్నాం. అందుకే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపోయారు. అలా చచ్చిపోయిన మిమ్మల్ని ఏం చేశారట? క్రీస్తుతో కూడా దేవుడు మిమ్మల్ని బ్రతికించెను. బ్రతకాలనుకుంటున్నారా? చెప్పండి. మరణించిన తర్వాత బ్రతకాలి అనుకుంటున్నారా? మరణించిన తర్వాత తిరిగి మరో జీవితాన్ని పొందాలి అనుకుంటున్నారా? అయితే యేసుని నీ మనస్సులో రక్షకుడుగా అంగీకరించు. నీ మనస్సులో ఎందరికో స్థానం ఇచ్చావు. నీ భార్యకి ఇచ్చావు, నీ పిల్లలకి ఇచ్చావు, నీ కుటుంబానికి ఇచ్చావు, నీ స్నేహితులకి ఇచ్చావు. దేవుడికి ఇవ్వలేవా స్థానాన్ని నీ మనస్సులో? దేవునికి నీ మనస్సులో స్థానాన్ని ఇవ్వగలిగితే ఆయన నిన్ను బ్రతికిస్తాడు అని రాయించాడండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మృతులైన నీ వారు బ్రతుకుదురు, మీరు శవములుగా మారినా మిమ్మల్ని రేపే ఒక రోజు ఉంది. నీ మంచు ప్రకాశమానమైన మంచు, మేల్కొరండి, ఉత్సహించండి. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను అంటున్నాడు. చూడండి, బ్రతుకుంది. మీరు బ్రతకబోతున్నారు. బ్రతకాలి అంటే ముందు మీరు చేసిన పాపాల నుంచి మీరు బ్రతకాలి. మరి ఆ బ్రతకడానికి మీకు మోక్షం, మీ పాపాలు మీరు కడుక్కోగలరా చెప్పండి? మన బట్టలు కంటుకున్న డాగులు మనం కడుక్కుంటాం అండి. ఒక సర్ఫ్ కావచ్చు, ఒక నిర్మా కావచ్చు, ఏమండి, రకరకాల ఉన్నాయండి డిటర్జెంట్. వాటితో ఉతికితే మరకలు పోతాయి. కానీ పాపపు డాగులు, మన బ్రతుకుల మీద పడిన పాపపు మచ్చలు ఇవి ఎలా పోతాయి? ఇది పోవాలి అంటే ప్రపంచంలో ఒకే ఒక్క మందు,
అదే యేసుక్రీస్తు వారి రక్తం. అందుకే కార్చాడండి రక్తం. రక్తము ద్వారా మన పాపాలకు నివృత్తి. ఒక బలిగా మారిపోయాడు. సిలువలో తన రక్తాన్ని కార్చాడు. నీకోసమే మరణమైపోయాడు. నిన్ను బ్రతికించడం కోసం. తాను బ్రతికి నిన్ను కూడా బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మగలవా ఈ మాట? యేసు రక్తం అంటే పనికిరానిది అనుకుంటున్నావా? యేసు రక్తం అంటే కొరగానిది అనుకుంటున్నావా? యేసు రక్తం ఊరకనే సిలువలో కార్చాడు అనుకుంటున్నావా? లేదయ్యా, లేదు. ఒక మాట చదువుదాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి ప్రియులారా. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము సహవాసం దేవునితో ఉంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన రక్తం నిన్ను కడుగుతుంది. ఆయన రక్తం క్షమ. ఆయన రక్తం ద్వారా దేవుడు మనుష్యుల పాపాలకు క్షమనివ్వాలనుకున్నాడండి. ఆయన ఈ రక్తం ఎంత విలువైనది అనుకుంటున్నా. ప్రాణం, అది ప్రాణం. ప్రాణమిచ్చి కొన్నాడు ఈ సమాజాన్ని. ఆయన ప్రాణానికి, ఆయన రక్తానికి పక్షపాతం లేదు. ఎలాంటి పక్షపాతం లేదు. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10. ఎవరి కోసం కార్చాడు రక్తం? క్రైస్తవుల కోసమేనా? కాదండి, కాదండి. నీవు నీ రక్తమిచ్చి, నీవు సిలువలో వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడే జనం, అట కన్నడ భాష, మరాఠీ భాష, తెలుగు భాష, తెలంగాణ భాష, ఉర్దూ భాష, ఏ భాషను మాట్లాడినా ఆయా భాషలు మాట్లాడు వారిని ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవాది దేవుని కొరకు మనుష్యులను కొన్నాడటండి. ఏమిచ్చి కొన్నాడు? ఎంత డబ్బిచ్చి కొన్నాడు? డబ్బు కాదు, ప్రాణం, తన రక్తం ఎలా ఇచ్చి కొన్నాడు. లైట్స్ ఆఫ్ చూద్దాం ఈ పాటలో. కమాన్, లైట్స్ ఆఫ్. Father, Father, oh, they know not what they do. Forgive them, forgive them. ಯೇಸು ರಕ್ತವೇ ಕ್ಷಮಿಸೆಂದು ಮೊರೆ ಇಡುತ್ತಿದೆ. ಹೇಬೇಲ ರಕ್ತವೇ ಶಿಕ್ಷಿಸೆಂದು ಮೊರೆ ಇಡುತ್ತಿದೆ. ಹತರಾದ ನೀತಿವಂತರಾಯಿ ರಕ್ತವೆಲ್ಲ ಪ್ರತಿದಂಡನೆ ಮಾಡಿಂದು ಕೇಳುತ್ತಿದ್ರೆ, ಯಾರ ರಕ್ತವೋ ಶ್ರೇಷ್ಠವಾದದು, ಯಾರ ರಕ್ತವೋ ಕ್ಷಮಿಸಂದಿದ್ದು. ಯೇಸು ರಕ್ತವೇ ಈ ಭುವಿಯಲ್ಲಿ ಶತ್ರುಗಳನ್ನಾದ್ರೂ ಕ್ಷಮಿಸೆಂದು ಕೇಳುತ್ತಿರುವುದು. ಪ್ರತಿ ಮನುಷ್ಯರ ಪ್ರತಿ ಪಾಪವನ್ನು ತೊಳೆಯುತ್ತಿರುವುದು. ಯೇಸು ರಕ್ತವೇ ಕ್ಷಮಿಸೆಂದು ಮೊರೆ ಇಡುತ್ತಿದೆ. ಹೇಬೇಲ ರಕ್ತವೇ ಶಿಕ್ಷಿಸೆಂದು ಮೊರೆ ಇಡುತ್ತಿದೆ.
ಆತನೇ ನನ್ನ ಕೊಲ್ಲಿದನೆಂದು ನಿಂದಿಸಲು ಆ ದೇವರೇ ಬಿಡಲೇ ಇಲ್ಲ. ಪ್ರತಿಕಾರವ ತೀರಿಸೆಂದು ಮೋರೆ ಇಡಲು ಕೈಯೇ ನನ್ನನ್ನು ಬಿಡಲೇ ಇಲ್ಲ. ಮರಣಿಸಿದವರೇ ಕ್ಷಮಿಸಲಿಲ್ಲ, ಪರದೇಶಿಗೆ ಹೋದರೂ ಬಿಡಲೇ ಇಲ್ಲ. ಯೇಸುವೊಬ್ಬರೇ ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ಶತ್ರುಗಳನ್ನಾದ್ರೂ ಕ್ಷಮಿಸೆಂದು ಕೇಳುತ್ತಿರುವುದು. ಯೇಸು ರಕ್ತವೇ ಕ್ಷಮಿಸೆಂದು ಮೊರೆ ಇಡುತ್ತಿದೆ. ಬೇಲ ರಕ್ತವೇ ಶಿಕ್ಷಿಸೆಂದು ಮೊರೆ ಇಡುತ್ತಿದೆ. ಸ್ಟೆಫನನ್ನು ಕಲ್ಲಿನಿಂದ ಹೊಡೆದು ಕೊಲ್ಲುತ್ತಿರಲು ನ್ಯಾಯ ತೀರಿಸೆಂದು ಆತನು ಕೇಳಲೇ ಇಲ್ಲ. ಸ್ಟೆಫನನನ್ನು ಕೊಲ್ಲಿರೆಂದು ಸೌಲನೇ ಹೇಳನು, ಆ ಯೇಸು ಕರೆದು ಮತ್ತೆ ರಕ್ಷಿಸಿದನು. ಯೇಸು ಪ್ರೇಮ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ತಿಳಿಸಲಾರೆಯ, ನಿನ್ನ ಹಿಂಸಿಸುವವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸೆಯ. ಆ ಯೇಸುವನ್ನು ನೀನು ನಂಬಿದರೆ ಕ್ಷಮಿಸೆಂದು ಯೇಸೊಬ್ಬನೇ ಕಲಿಸುತ್ತಾನೆ. ಅದಕ್ಕಾಗೆ ಸರ್ವಾಧಿಕಾರವನ್ನು ಕೊಟ್ಟನು. ಯೇಸು ರಕ್ತವೇ ಕ್ಷಮಿಸೆಂದು ಮೊರೆ ಇಡುತ್ತಿದೆ. ಬೇಲ ರಕ್ತವೇ ಶಿಕ್ಷಿಸೆಂದು ಮೊರೆ ಇಡುತ್ತಿದೆ. ಬೇಲುಗಿಂತ ಶ್ರೇಷ್ಠವಾದ ಕ್ರಿಸ್ತನ ಬಳಿಗೆ, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯ ಬಳಿಗೆ ನೀವು ಬಂದಿರಿ. ಬೇಲನಂತೆ ಕೇಳದೆ ಇರಬೇಕೆಂದು ಸ್ಟೆಫನನು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕಲಿಸಿಕೊಟ್ಟನು. ಎಷ್ಟು ಸಾರಿ ಸಹೋದರನ ಕ್ಷಮಿಸಬೇಕು, 70 ವರ್ಷಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಕ್ಷಮಿಸಲಾರೆಯ. ಈ ರಕ್ತವೇ ಪ್ರತಿ ಸಾರಿ ನೀನು ಸೇವಿಸಲು ಕ್ಷಮಿಸೆಂದು ಕೇಳುತ್ತಿರುವುದು. ಆರಾಧನೆಯಲ್ಲಿ ಕ್ಷಮಾಪಣೆ ದೊರೆಯುತ್ತಿರುವುದು. ಯೇಸು ರಕ್ತವೇ ಕ್ಷಮಿಸೆಂದು ಮೊರೆ ಇಡುತ್ತಿದೆ. ಬೇಲ ರಕ್ತವೇ ಶಿಕ್ಷಿಸೆಂದು ಮೊರೆ ಇಡುತ್ತಿದೆ. లైట్స్ ఆన్. దేవుని పిల్లలారా, చూశారు కదా యేసు ప్రభు రక్తం ఎవరి కోసం? నిష్పక్షపాతంగా ప్రపంచ మానవులందరి కోసం చిందింపబడిన రక్తం అది. మరొక లోకానికి మీకు చూపించిన మార్గం ఆ రక్తంతో పరిచినదే. ఆ రక్తపు బాటే మనిషి మరో జీవానికి మరో లోకానికి చూపించే త్రోవ. మరణం తరువాత ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి ద్వారా వెళ్ళాలో ఈ 3 దినాలు మీరు నేర్చుకున్నారు. సిద్ధపడండి. భవిష్యత్తును గూర్చి మీ కొరకు బ్రతుకున్నప్పుడే మంచి పునాదిని సత్కార్యాలు చేసి సిద్ధపరచుకోండి. పరలోకంలో ధనాన్ని దాచుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, ఈ 3 దినాలు నీ పిల్లలు వాక్యము కోసం పరుగులు తీసి వచ్చారు. వారికి నిజాలు చెప్పాం. విన్న వాళ్ళ హృదయాలు మారాలి. ఇదిగో వెళుతున్నారు క్షేమముగా. వారందరినీ వారి వారి గృహాలకు చేర్చండి. దేవా,
ఈ రాష్ట్రంలో నాయకులను కాపాడండి. ఈ రాష్ట్రంలో హైందవ సోదరులు, ఇస్లాం సోదరులు, క్రైస్తవ సోదరులు సహృద భావంతో, ప్రేమ తత్వంతో ఒకరినొకరు ప్రేమించుకొని క్రీస్తు యొక్క ప్రేమను పంచుకునే భాగ్యాన్ని దయచేయండి. పిల్లలు కష్టపడి మెథడిస్ట్ చర్చ్ వారు, అలాగే జేబీఆర్సి క్రైస్ట్ చర్చ్ వారు, పిల్లలందరూ చేసిన సమిష్టి కృషి వాళ్ళకు 100 రెట్లు ప్రతిఫలాన్ని దయచేయండి. వేదిక మీద ఉన్న నాయకుల్ని, వాళ్ళ కుటుంబాలన్నిటినీ దీవించండి. యేసువారి ప్రేమను వాళ్ళందరికీ నేర్పించండి. మీ ఆశీర్వాదాలు మా అందరికి అనుగ్రహించండి. మీ యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.